బతుకమ్మ ఉయ్యాలో మా కండ్ల నీళ్ళు దుడిచిన ఉయ్యాలో మా ఆడబిడ్డలతున్న ఉయ్యాలో రజాకార్లను దరిమిన ఉయ్యాలో మా జీవితాలు నిలిపిన ఉయ్యాలో ఇంకా నువ్వున్నారు రజాకార్లు మళ్ళీ తరమనికి రావే ఉయ్యాలో ఆడబిడ్డలని చూడరు ఉయ్యాలో హిందూ ముస్లిం చూడరు ఉయ్యాలో ఈ దినము కూడా ఉయ్యాలో మా ఆడబిడ్డలు నమ్ముకుంటుండ్రు ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ భూమికి దిగిరా ఉయ్యాలో వేల బతుకమ్మలు రావాలే కోట్ల బతుకమ్మలు అవ్వాలే మా ఆడబిడ్డలు సుఖంగా ఇంకా బతకాలేవో ఉయ్యాలో. రజాకార్ సినిమా తీసిన పెద్దలు ప్రముఖులు అందరికీ నా వందనాలు. రజాకార్ సినిమా చూసినప్పుడు తీసేవాళ్లకు కేవలం అది సినిమా అని అనుకోవచ్చు ప్రజలందరూ, కానీ కాదు. కడుపులో ఆవేశం, గుండెలో మంట, ఒంట్లో రక్తం ఉడికితేనే డబ్బు కోసం కాదు, చరిత్రను చెప్పే దమ్మున్న వాళ్ళమని తెలుసుకున్నవాడే ఇలాంటి సినిమాలు తీస్తారు. ఈరోజు ఎవరు పడితే వాళ్ళు పుస్తకాలలో చరిత్రలను గత 75 ఏళ్ళ స్వాతంత్రంలో కూడా మార్చేశారు. కర్మ, దురదృష్టం. 10th క్లాస్ పుస్తకాలు, 9వ క్లాసు, 8వ క్లాసు ఎవరైతే మన జీవితాలను నాశనం చేశారో వాళ్ళని మహానుభావుల కింద చదువుకోవలసి పెట్టిన అగత్యం ఉన్న రోజులలో రజాకార్ లాంటి సినిమా తీసి ఆ రజాకార్ల వల్ల మనమందరము ఎంత బాధపడ్డామో, ఎంత కష్టపడ్డామో, ఆడకూతుళ్ళ బాధలు చూడడానికి కష్టమైన, కడుపులో మళ్ళీ బాధను పెగులుస్తున్నా చూడవలసినదే. ఈ సినిమా చూడవలసినదే. ఖచ్చితంగా చరిత్రను నిర్భయంగా తెలుసుకోవలసినదే. ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీ అందరికీ. ఖాజిం రజ్వీ గుండెలు కొట్టుకొని నేను రజాకార్ అనుకున్నాడు. 2 లక్షల రజాకార్లను భూమి మీదకి ఇక్కడ తెలంగాణ గడ్డ మీదకి దింపాడు. అటువంటి 2 లక్షల రజాకార్లు కన్ను మిన్ను గానక మొత్తం నిజాం ప్రభుత్వంలో ఉన్న ప్రతి పేదవాడిని, భారతదేశంలో విలీనం అవ్వాలనుకున్న ప్రతి ఒక్కడిని హింసించాడు. ఎందుకంటే భారతదేశంలో అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక చిన్న సంతకంతో చేరింది మైసూర్ ప్రెసిడెన్సీ. కానీ 13 నెలల వరకు వీళ్ళు భారతదేశంలో కలవలేదు. అందుకే ఇట్ ఈస్ అ లిబరేషన్ డే, నాట్ అన్ ఇంటిగ్రేషన్ డే. లిబరేషన్ దేన్నంటారు తెలుసా? మనిషి సంకెళ్ళు వేసుకొని ప్రతిరోజు ఉచ్ఛ్వాస నిశ్వాస స్వాతంత్రం కావాలని పోరాడినప్పుడు ఆ సంకెళ్లను తెంపేది లిబరేషన్. అటువంటి లిబరేషన్ని ఈరోజు సెప్టెంబర్ 17న మోదీ గారు, అమిత్ గారు మనకి ఇవ్వడము మన అదృష్టం. ఇది రాజకీయం కాదు. దీని రాజకీయ దృక్పథంతో చూడకండి. ఎందుకు కోరుకుంటున్నారు? ఈ రోజుకి తమని తాము రజాకార్లని చెప్పకుండా కూడా చెప్పాల్సి వస్తున్న పేర్లు. ఇప్పటికీ పాత బస్తీని, హైదరాబాదుని ఏలుతున్న ఎంపీలు, వాళ్ళ తమ్ముళ్ళు 2011లో మీరందరూ యూట్యూబ్ ఛానల్ చూడండి. हम रजाकार हैं, हम MIM पार्टी के हैं, हमने तो सिर्फ 2 या 3 गोलियों का सामना किया है, लेकिन हमारे दादा परदादा तो फिरंगियों का सामना कर हिंदुस्तान से लड़े हैं అని అన్నారు. అటువంటి రజాకార్లను ఇంకా పోషిస్తున్నాం మనం. అటువంటి రజాకార్లు వ్యత్యాసం లేకుండా
ముస్లిం ఆడబిడ్డలను హిందూ ఆడబిడ్డలను ఇద్దరితో ఆడుకుంటున్నారు.